నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే జర్నలిస్టుల పైన మెయిన్ గా చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న కొంతమంది పైన కూడా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో కంప్లీట్ గా చర్చ కూడా యూట్యూబర్స్ పైన ఒకటి పార్టీలకు సంబంధించి నడుస్తున్న ఛానళ్ల పైన కూడా నడుస్తా ఉన్న పరిస్థితిగా చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో కొంతమంది చూసిన మనం రెగ్యులర్ ఇంతకుముందు కొంతమంది మహిళా జర్నలిస్టులు అరెస్ట్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా నేను కంప్లీట్ అసెంబ్లీలో కూడా దీనిపైన సర్వత్రా చర్చ నడిచింది. సో ఈ వ్యాఖ్యల పట్ల ఇవన్నీ కూడా ఎట్లా చూడొచ్చు అని చెప్పేసి మాట్లాడదాం. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి చాలా వెంకటరెడ్డి గారు సిపిఐ మాజీ ఎమ్మెల్యే. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సో సార్ చెప్పండి, అంటే నిన్న రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ కావచ్చు, లేకపోతే గత అరెస్ట్ అయిన మహిళలు వాళ్ళు మాట్లాడించిన పదజాలాలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు ఏదైనా మీడియా ఒకవైపున ఉంది దేశవ్యాప్తంగా, దానికి కొన్ని చట్టాలు, కొన్ని నియమాలు, కొన్ని రాజ్యాంగం పొందుపరచబడ్డాయి. సోషల్ మీడియా అనేది ఈ మధ్య కాలంలో వేగంగా పుంజుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అందుకే అందులో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ వచ్చిన తర్వాత, ఈ మన సెల్స్ వచ్చిన తర్వాత, ఈ సెల్ వచ్చిన తర్వాత ఏంటంటే వీటితోటి మరింత ఈ వార్తా కథనాలు బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత ఈ నియంత్రణ అనేది అవసరం, దేనికైనా కూడా స్వీయ నియంత్రణ అవసరం, నియంత్రణ అవసరం. అయితే సోషల్ మీడియాకు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ పెట్టుకున్నారు, తర్వాత ఏ సంస్థలు ఆ సంస్థ పెట్టుకున్నారు, తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో, సంఘాల పేరుతో విస్తృతంగా తమ ప్రచారం కొరకు కూడా మీడియా, ఈ సోషల్ మీడియా నడుస్తుంది, కొనసాగుతుంది. ఈవెన్ వ్యాపార వర్గాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి, ప్రచారం కావాలి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో దీనికి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి సరే వాళ్ళ తల్లిని లేకుంటే వాళ్ళ భార్యను దూషించడం అనేది అది దుర్మార్గం, అది ఖండిస్తున్నాం, అది సరే కరెక్ట్ కాదు. రెండవ పాయింట్ ఏంటంటే దీని మీద కూడా ఇప్పుడు సరే ఏ పార్టీకి ఆ పార్టీ అసలు వాళ్ళు ఎందుకు ఆ మహిళా జర్నలిస్టులు ఎవరు ప్రోవోక్ చేశారు అంటే వాళ్ళని ఎవరు ఒక రకంగా తప్పుతో పట్టించారు, లేకుంటే వాళ్ళని ఆ రకంగా ఎందుకు ఆ దశకు వాళ్ళని విమర్శించే దశకు, బూత్ మాటలు వచ్చే దశకు ఎలా వచ్చింది, దానికి పూర్వపరాలు ఏంటి, ఎవరు బాధ్యులు, రెచ్చగొట్టింది ఎవరు, వాళ్ళని ఆ రకంగా తయారు చేసింది, ఇవన్నీ కూడా జరగాలి, చర్చ జరగాలి. కాబట్టి ఏదో సరే వాళ్ళు దూషించినారు కాబట్టి ఆ జర్నలిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి నియంత్రణ తీసుకుంటాం అనేది ఏదైనా చట్ట ప్రకారంగా అవకాశం ఉన్నా దాన్ని కూడా లోతుగా ఆలోచించాలి. ఆ పూర్వం కావడానికి ఎవరు కారకులు, వాళ్ళ అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఉందా, వాళ్ళకి ఏముంటుంది, ఎవరికైనా ఇంటెన్షన్ ఉండదు. రెచ్చగొడితే కొంతమంది రెచ్చిపోతారు సందర్భాలను బట్టి. మనం బజార్ పోతాంటే కొట్లాడుకుంటా అంటారు, మనం పోయి అనుకోకుండా కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేద్దాం, మనకే ఆ ఇబ్బంది జరగవచ్చు. కాబట్టి ఇలాంటి అనేక పరిణామాలు ఉన్నాయి కాబట్టి దానిలో ఎంత పాత్ర ఉందని చూడాలి. రెండవది ఏదైతుందో ఈ సోషల్ మీడియాకు సంబంధించిన విషయంలో ఇది రోజుకు అద్దం మీరు పెరిగిపోతుంది, విస్తరిస్తున్నది. కాబట్టి దీనికి స్వీయ నియంత్రణ అవసరం. కాబట్టి ఆల్ పార్టీస్ మీటింగు, లేకుంటే అలాగే మేధావులతోటి, జర్నలిస్ట్ సంఘాలతో అందరితో కూడా మాట్లాడి దీనికి సోషల్ మీడియాకు కొంత నియంత్రణ పెట్టి, కొంత అదుపులో పెట్టేదానికి, విచ్చలవిడిగా దూషణలు భూషణలు లేకుండా ఉండడానికి ఎట్లా ఏ రకమైన పద్ధతులు అవలంబించాలని దాని మీద ఒక చర్చ జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే దీనిపైన అంటే మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ అయిన తర్వాత పదజాలం వాళ్ళు యూజ్ చేసిందని, సో కేటీఆర్ గారు అంటే ఒక బాధ్యత గల పదవిలో ఉంది, మాజీ మంత్రిగా పనిచేసి, సో తను ట్వీట్ చేసి వాళ్ళకి సపోర్టింగ్ గా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా కూడా వస్తారు అంటే వాళ్ళే ప్రేరేపిస్తున్నారు. నేను అదే చెప్పాను కదా, రాజకీయ నాయకులు ప్రేరేపిస్తేనే ఈ పరిస్థితి వస్తుంది. జర్నలిస్టులకు వారికేమి ఎవరు వ్యక్తిగతంగా కోపతాపాలు వాళ్ళ ఆస్తి వాళ్ళు గుంజుకుంటారా, వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి అధికారం కావాలి. ఇప్పుడు కేటీఆర్కి ఏం కావాలి, ఆయన మళ్ళీ ఇట్లా చేసి వాళ్ళ ప్రభుత్వం రావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, అధికారం కావాలి ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వం కొనసాగానే వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళ మధ్యలో ఆవురవాళ్ళు కొట్లాడితే లాగలు అడిగిపోయినట్టుగా ఆ రకమైన పరిస్థితి ఉండకూడదని నేను అంటున్నా. అందుకని దీని మీద సమగ్రమైన చర్చ జరగాల. తప్పులు ఎవరు చేసినా కూడా ఎవరి కారకులైతే వాళ్ళపైన శిక్ష ఉంటేనే ఇంకోటి కంట్రోల్ ఉంటాడు, అదుపు ఉంటాడు. కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉండాలని కోరుకుంటాను. నిన్న రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ లో కొంతమంది జర్నలిస్ట్ అంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు, ప్రాపర్ గా మేము జర్నలిజం చేసే వాళ్ళ పైన కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని డిజిటల్ మీడియానే కంప్లీట్, ఎవరైనా సరే డిజిటల్ మీడియాకి వచ్చేసిన పరిస్థితి, సో వాళ్ళపైన కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అందుకని నేను ఏమంటున్నా అంటే వీళ్ళ మీద పడతా ప్రభావం, వాళ్ళ మీద పడతా, ఎవరి మీద పడతా ప్రభావం అనే దానికంటే ఓ సమగ్రమైన చర్చ జరగాలంటాడు. దీని అందరితోటి జర్నలిస్ట్ రంగం ఇది ఆనవాయితుంది, గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దీనికి ఇప్పుడే ఆదిలోనే మొదట్లోనే అడుగు స్టెప్ కాగానే ఇమీడియట్ దానికి అదుపు పెట్టాలి. కాబట్టి ఆదిలోనే అంశపదలాగా కాకుండా దాన్ని ఏదో కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి చేస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని చర్చ జరగాలనుకుంటున్నాను. ఇంకా చివరిగా సార్, ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఆంక్షలు కూడా విధించారు. అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో స్లోగన్స్ చేయొద్దు అని చెప్పి, ధర్నాలు చేయొద్దు, రాష్ట్రోకులు ఇవన్నీ చేయొద్దు అని చెప్పి ఒక సర్కులర్ కూడా జారీ చేసే విషయం. సో దీనిపైన ఏమంటారు సార్? అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సర్కులర్ జారీ చేసి ఏది చేసినా కూడా దీనికి ఆ ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. తప్పు చేస్తే ప్రభుత్వానికి చెరపేరు వస్తుంది. కాబట్టి ఆ పునరాలోచన జరగాలని చెప్తున్నా, నేను దీని మీద చర్చ జరగాలని చెప్తున్నా. చర్చ జరిగితేనే సమగ్రమైన ఒక పరిష్కారం వస్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.
సో విన్నారు కదా. సో ఇది పరిస్థితి. సో ప్రధానంగా ఏవైతే జరుగుతున్న అంశాలు రాష్ట్రాల వారికి జరుగుతున్నాయి. సో దానిపైన చర్చ జరగలేదు, సమగ్రంగా కంప్లీట్ గా చర్చ జరిగి, సో చర్చ జరిగిన తర్వాత దీనిపైన కావచ్చు, దీనిపైన ఒక క్లారిటీ కావచ్చు, ఆన్సర్ గానీ వస్తుంది అని చెప్పేసి చాలా వెంకయ్య రెడ్డి గారు చెప్తున్నారు. సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ మా ఇంటి హైదరాబాద్.